అట్లా ఇప్పుడు ఈ ఫిలాసఫీ అన్నది, ఈ వేదాంతం అన్నది, ఈ ధర్మ మార్గంలో మనకి ప్రపంచానికి సంక్షిప్తంగా ప్రపంచానికి బోధించిన భగవద్గీత అన్నది రిటైర్మెంట్ సబ్జెక్ట్గా కాదు, బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించమని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం భగవద్గీత ఫౌండేషన్ నుంచి. రెండోది ప్రధానమైన మాట, దయచేసి మీరు గర్వపడండి, హిందువులని చెప్పుకోవడానికి గర్వపడండి. హిందూయిజం మతం కాదు, ధర్మం, అది తెలుసుకుని గర్వపడండి. ఆడపిల్లలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది, హిందువుల ఆడపిల్లలను చూస్తే సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు బాధ అంటే బొట్లు పెట్టుకోవట్లేదు, నామర్దా ఫీల్ అవుతున్నారు, బొట్లు తీసేస్తున్నారు. బొట్టు వల్ల దేవతల్లాగా కనిపించే ఆడపిల్లలు పిశాచాల్లాగా కనిపిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పటం లేదా? ఇది కాక ఇంకొక దారుణమైన దురదృష్టం ఏంటంటే, అసలు మాలాంటి వాళ్ళు, నేను ఏదైనా ఒక టీంని పెట్టి దాడులు కూడా ప్రారంభిస్తే బాగుంటుందా అనిపిస్తుంటుంది. కాస్మెటిక్ షాప్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటాం, పిల్లల కోసం వీళ్ళ కోసం వెళుతుంటాం. వెళితే కాస్మెటిక్ షాప్లో అది లారియల్ కావచ్చు, రెవలాన్ కావచ్చు, కటియావర్ స్టోర్ కావచ్చు, లేదా హెల్త్ అండ్ గ్లో కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు నేను పని కట్టుకుని అడుగుతాను, నీ పేరేంటి తల్లి అని. దుర్గా అంది ఆ పిల్ల. మరి బొట్లేదేమిటి అని అడిగితే ఆ పిల్లలు మన హిందూ జాతి ఆందోళన పడాల్సిన దారుణమైన సమాధానం చెప్పింది. మేము బొట్టు పెట్టుకుంటే నాట్ అలౌడ్ స్వామి అంది. ఎక్కడ? ఆ స్టోర్లో పని చేయడానికి నాట్ అలౌడ్. అది రెవలాన్ వాడి ఆ కంపెనీ వాడి నిర్ణయం అంటది. ఎవడు వాడు, ఏ దేశానికి వచ్చాడు, ఈ దేశం సంస్కృతి ఏంటి, నీకు అసలు పిల్లల టాలెంట్తో ఇంపార్టెంటా, దాని బొట్టుతో నీకేం ఇంపార్టెంట్, నీకేం అవసరం? బొట్టు తీస్తే ఇక్కడ ఎప్పుడు చూడండి, ఎవరికీ బొట్టు లేదు ఇక్కడ అని కూడా చెప్తోంది గర్వంగా. దుర్గా అనే పిల్ల బొట్టు తీస్తే కానీ ఆ షాప్లో పని చేయడానికి అర్హత లేదు. ఇండియన్సే. ఏమిటి పరిష్కారం అంటారు? అంటే వాళ్ళు రాకూడదనా, లేక వచ్చినా ఇటువంటి ఆంక్షలు పెట్టే? కరెక్ట్, ఎవడెక్కడైనా గ్లోబలైజేషన్ పేరుతో వ్యాపారం అంటున్నాం కదా, ఎవరికి కావాల్సిన వాళ్ళకే ఉండే. నీకు మతంతో సంబంధం ఏంటి, మతాన్ని చెరిపేయటం ఏంటి, ధర్మాన్ని చెరిపేయటం ఏంటి, నీకు ఏం హక్కు ఉంది నీ మీద? లాగి దవడ మీద కొట్టద్దు. ఇప్పుడు ఎలాగైతే మీరు పాటలు కొన్ని పాడొద్దన్నారు, దుర్గా అక్కడ ఉద్యోగం చేయకూడదు, మానుకోవాలంటారు. అయితే పాపం వాళ్ళు ఇదంతా ఏంటంటే, జీవితం ప్రారంభం నుంచి ఒక అవేర్నెస్ తెలిస్తే ఉంటే, మీరు వెళ్ళి ఉద్యోగం పిల్లని మార్పించడం ద్వారా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చామని అపప్రద మన మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్స్పైర్ చేస్తే ఆ పిల్ల ఏమవుతుంది? మీరు చెప్పింది కరెక్టే, గంటలో నేను వాళ్ళు మార్చేయగలను. ఓకేనా? ఆ తర్వాత నేను వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించే పనిలో ఉండాలి నేను. అది కాదు, తల్లిదండ్రులు బాల్య దశ నుంచే ఉంటే అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ తండాలుగా వెళ్ళి స్టోర్ వాడిని గట్టిగా మాట్లాడారనుకోండి, అలా ప్రతి స్టోర్లోని ఇలాగే మాట్లాడుతున్నారు అనుకోండి, రెవలాన్ వాడు మార్చుకుంటాడు. భారతదేశంలో ఏ స్టోర్లో ఏ హిందూ పిల్లని తీసుకున్నా వాళ్ళు బొట్టు పెట్టుకోకపోతే మేము ఇందులో జాయిన్ అవ్వం అంటున్నారు, సరే మనమే మార్చుకుందాం అనే స్థితికి హిందువులు తయారవ్వాలంటున్నా. అంతే తప్ప వీళ్ళని అక్కడ ఏదో రెచ్చగొట్టేసి బయటికి లాగటం వల్ల ఏమిటి, నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీరు రియలైజ్ అవ్వండి. యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్, యు ఆర్ ఎ హిందూ నెక్స్ట్. అది మీకు లేనంతకాలం నేను ఎంతసేపు రెచ్చగొడతాను? వాళ్ళు ఉద్యోగాలు చేయకపోవటం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇలా అయితే సాధ్యం అవుతుందా? ఈ జాగరణ లోపల నుంచి రావాలి కదా స్వామి. ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇది ఎక్కడో ఉద్యమ స్థాయిలో తల్లిదండ్రులే పిల్లలతో కాసేపు మాట్లాడడం వల్ల వచ్చేదండి. నా బొట్టుతో నీకేమి ఒక ఆర్గ్యుమెంట్ మొదలవ్వాలి కదా. ఆ పిల్ల చదివిన 10th క్లాస్కో, నేను ఇప్పుడు చెప్తున్న ఉదాహరణలో ఆ 10th క్లాసో, ఇంటర్మీడియట్, 7th క్లాసో ఏదో ఉండుంటారు వాళ్ళు. వాళ్ళ మెచ్యూరిటీకి మీరు ఎంతసేపు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే అనుకుంటూ వెళ్ళింది. ఏదో బీజం నాటింది. తర్వాత ఏం చేస్తుందో ఆ పిల్లని నేను అనుసరించలేను. నేను ఏమంటానంటే, ఇది సాధ్యమేనా అనే ప్రశ్న మాత్రం వేయగలం. ఇలా అందరూ పెట్టుకోవడం సాధ్యమేనంటే ఎస్ సాధ్యమే. స్వామి, తమరు లక్షణంగా భారతీయ సంప్రదాయంతో మీరు పంచకట్టుకును కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా. అదే అందరూ వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు, వాళ్ళ మాట ఏమిటి? దానికి అభ్యంతరం లేదంటున్నా. ఎందుకు లేదు? దానికి ఎందుకు లేదంటే, మీరు ఆ రూట్స్ దాకా మనం వెళ్ళక్కర్లేదు. అదేం మనకేమి ఇబ్బంది పెట్టేది కాదు. ఇది కాదు బొట్టు అనేది. నేను ఒక 3 వాక్యాలు చెప్తాను. సనాతన ధర్మానికి ధర్మంలో భాగం సంప్రదాయం. నేను ఏమంటానంటే, నీ సంస్కారం గురించి నేను ప్రశ్న చేస్తున్నా. మీరు అది కట్టుకోండి ఇది కట్టుకోండి చేయట్లేదు. నేను కూడా పాత రోజుల్లో నేను ప్యాంట్ వేసుకుని ఉండొచ్చు, అంత మాత్రం నా ధర్మం వదిలిపెట్టలేదు. ఈ ఆహార్యం అనేది ధర్మంలో భాగం కావచ్చు, ఏమంటారు సంప్రదాయంలో భాగం కావచ్చు, కానీ నా కన్వీనియంట్ కోసం వేసుకున్నాను. కానీ ఇది తీసేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారంటే నామర్దాన్ని తీసేస్తున్నారు. ఒక్క షాప్స్ వాళ్ళే కాదు స్వప్న గారు, విడిగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళని ఎవరు ఏం అడగరు. స్కూళ్ళలో, విద్యా సంస్థలలో మన రాజ్యాంగబద్ధంగా సెక్యులర్ ఇండియాలో ఇది నీ ఐడెంటిటీ నిన్ను విడదీయకూడదు, నువ్వు నీ సహచరులతో సరిగ్గా సవ్యంగా ఉండాలి, అందరూ సమానం అని చెప్పే దిశగా ఎవరికి ఎటువంటి వేషధారణ
ప్రత్యేకంగా కనిపించకూడదు విద్యా సంస్థలో అనేది ఒక ఆలోచన. అది తమరు ఏకీభవించకపోవచ్చు, ఇతరులకి అనేక అభిప్రాయాలు ఉండొచ్చు, అదొక చాలా దీర్ఘమైన చర్చ. మీ ఆంతర్యం అర్థమైంది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు అందులోకి లీనమయ్యి ఆ పద్ధతుల్ని ఫాలో అవ్వట్లేదు అనేది మీ ఆందోళన, అర్థమైంది. అంతే. అది కాదు, అది ఆహారాన్ని బట్టని కాదు, నేను కావాలని తీసేస్తున్నారు చూసారా, ఆ పద్ధతి తప్పు. అది అంటే ఎక్కడో అణగదొక్కే, అణచివేసే, లేదు పక్కకి తోసే పద్ధతిని అది లాజికల్గా ఉంటే ఓకే. ఇప్పుడు నేను ప్యాంటు వేసుకుంటాను, నేను పంచి వేసుకుంటాను, నన్ను పరిగెత్తమన్నారు, పంచి వేసుకుంటే పరిగెత్తలేనండి అన్నాను, అయితే లాగు వేసుకుని పరిగెత్తండి అన్నారు. మాకు కూడా ఇక్కడ కరసేవకులు ఉన్నారు కదా, నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మేము సంఘానికి శాఖకి మేము లాగుల్లోనే వెళ్ళాం. ఇట్స్ ఎ కన్వీనియంట్. కొన్ని సందర్భాల్లో మేము చాలా టైట్ ప్యాంట్స్ వేసుకుని, ఇవన్నీ కన్వీనియన్స్ వరకు మాత్రమే. కానీ అక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో, అక్కడ ఏదైతే బోధిస్తోందో అది ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వం, అది ధర్మం, అది వదులుకోవద్దు అంటున్నా. రెండోది ఏంటంటే అవతలవాడు బొట్టు తీసేయమంటున్నాడే ఇంటెన్షనల్గా, దాన్ని వ్యతిరేకించమంటున్నా. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో ఒక ఆయన పిలక పెట్టుకుని విభూది రేఖలు పెట్టుకుని 2 పిల్లలతో కూర్చున్నాడు. ఆ 2 పిల్లలు శాస్త్రీయం పాడుతున్నారు, స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నారు. ఈయనకి చూసిన తర్వాత ఆ పిల్లలు, వీళ్ళు ఎవరు అంటే మా పిల్లలు స్వామి అన్నాడు. మన దేశంలో పుట్టారా వీళ్ళు అన్న, లేదు ఇక్కడ పుట్టిన వాళ్ళే. షాక్ అయ్యాను. మరి మీరేమిటి స్వామి, మీ ఆహారం ఏమిటి, మీరేం గుళ్ళో మీరు పూజారిగా చేస్తున్నారా, అర్చక స్వామిగా చేస్తున్నారంటే, లేదండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు అతను. ఎట్లా మీరు ఆఫీస్లో మీ వాళ్ళందరూ చుట్టూతా చాలామంది ఉంటారు కదా, ఇతర దేశాల వాళ్ళు కూడా ఉంటారు, ముఖ్యంగా అమెరికన్స్ ఉంటారు, ఈ ఆహార్యాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే, ఎవరు కాదంటారు స్వామి, ఎవరు కాదంటలేదు. కాదంటే నేను జాబ్ మానేస్తాను, జాబ్ మారిపోతాను. అయినా నా టాలెంట్తో వాళ్ళకి సంబంధం, కానీ నా ఆహార్యంతో వాళ్ళకి ఏం సంబంధం అని గట్టిగా చెప్పగలుగుతున్నాడు అతను. అంతటి గళమెత్తి అడిగే ఆ స్థితికి నేను కోరుకునేది ఏంటంటే, ఆ స్థితికి బిడ్డలను తీసుకొస్తే, ఇదే స్థితిలో ప్రభుత్వాలు కూడా ఉంటే, నువ్వు అందరినీ సెక్యులర్ అంటే అర్థం ఏంటి, నిన్ను నువ్వు నాశనం చేసుకుని ఇతరులను ఎత్తి మీద ఎక్కించుకోమని కాదు కదా, అధిక ప్రాధాన్యత ఇవ్వమని కాదు కదా. నీ తల్లి, ఈవిడ నా తల్లి అని చెప్పుకుంటూనే అందరి తల్లుల్ని నేను గౌరవిస్తానని చెప్పుకోవడం కదా సెక్యులర్ అంటే. మరి అప్పుడు ఆ కోణంతో చూస్తే హిందువులకి పట్టిన దారుణమైన జబ్బు సెక్యులర్ అని అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు దాన్ని పాటించట్లేదు, మిగతావి ఎత్తినేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, నేను ఇంకోటి గమనించింది, ప్రభుత్వాల్లో ఇతర శాఖలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలని వాళ్ళ మతస్థులకి అండర్ కరెంట్గా వాడు ఎంత అనుకున్నాడు, నాకు తోచిన ఇంత సహాయం చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అని అనుకుంటూ చేస్తున్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మన శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవాళ్ళు హిందువులు ఎవరికైనా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకుని ఎవరు చేయట్లేదు. అది నేను పర్టికులర్గా ఫేస్ చేశాను. భగవద్గీతకి మా భగవద్గీతకి ప్రభుత్వం నుంచి ₹1 సహాయం అందలేదు తల్లి. ఎస్, ఈయన నాకు బాగా తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్, ఈ నలుగురు చాలు భగవద్గీతను ముందుకు తీసుకెళ్ళిపోవటానికి అని అనుకుంటే ఆ నలుగురు చేయలేదు. ఈ నలుగురు చేయగలిగే సోర్సెస్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా చేయలేదు. వీళ్ళలో నేను ప్రత్యేకంగా గమనించింది, నేను హిందువుని, నేను సనాతన ధర్మ మార్గంలో ఉన్నా, ఈ మార్గంలో ఉన్న ప్రతివాడు నాకు దైవంతో సమానం, వాడు నేను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తా, వాడు ఒక్కడిని ప్రోత్సహిస్తే వాడు 100 మంది వివేకానందులు తయారు చేస్తాడు, వీళ్ళని బయటికి లాగుతా అనే స్పృహ. కానీ ఎవరో కోట్ల మంది, పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఎవరో కోట్ల మంది ఒక్కళ్ళు. నేను మనెక్కడో ఆవేదన కూడా తెలియజేశాను. భగవద్గీత ఫౌండేషన్కి FCRA స్టేటస్, ఈ ఫౌండేషన్ రిజిస్టర్ చేయడానికి ఆ ప్రభుత్వ శాఖలోకి వెళ్తే లంచం అడిగారు. భారతదేశంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ఈ దేశంలో శ్రీకృష్ణుడు బోధించిన సార్వజనీయమైన భగవద్గీతని రికార్డ్ చేయడానికి సంకల్పించిన ఒకడు ఈ సంస్థను రిజిస్టర్ చేయడం కోసం మీ కాళ్ళ దగ్గర నిలబడితే మీరు లంచం అడుగుతారా స్వామి? అతను హిందువే. ఎస్, అతని పేరు శ్రీకృష్ణ పరమాత్ముడుకున్న చాలా పేర్లలో సర్వనామాల్లో ఒక నామం ఉన్నవాడు అనమాట. వాడు నాకు పెట్టబోయిన నామం. అల్టిమేట్గా వాడు సక్సెస్ అయ్యాడు ఆ లంచం తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు వాడు అంటున్నా. నాతో పాటు మా ఆడిటర్ ఉన్నాడు. స్వామి మీరు అట్లాంటి పేర్లు పెట్టకండి, మీరు లౌక్యంగా ఉండాలి అని వాడు కృష్ణుడు అవతారం ఎత్తి నన్ను అర్జునుడిగా కూర్చోబెట్టి నాకు అక్కడ ఉపదేశం చేస్తున్నాడు అంతమందిలో.
ఆ లంచం తీసుకున్నవాడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, భగవద్గీత శ్లోకాలు పాడించాడు, భజనలు చేయించాడు, ఆఫీస్ నిండా అసలు నేను ఒక గంట సేపు అసలు మామూలు మెస్మరిజం కాదు అది. అంతా అయిపోయిన తర్వాత స్వామి మీతో అయిపోయింది, ఇంకా మేము వారు మేము మాట్లాడుకుంటాం, ఇది ఆడిటర్ మేము మాట్లాడుకుంటామని లక్షల లంచం తీసుకున్నాడు అతను. ఇతను నేను మన ఫౌండేషన్కి ఇస్తున్న విరాళంలాగా నేను భావిస్తాను, మీరు లంచం అని పేరు పెట్టకండి, మీరు ఫౌండేషన్ నుంచి కూడా ఏమి ఇవ్వద్దు, నేను చూసుకుంటాను అని అతను హెల్ప్ చేశాడు. ఫైనల్గా దాని పేరు లంచం. ఈ దేశంలో ఉన్నావా? ప్రపంచానికి జ్ఞానం బోధించిన దేశంలో ఉండి ఆ బోధించిన వాడి పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెడితే లంచం ఇవ్వగలిగే ఇవి ఇస్తే తప్ప అది నిలబడలేని దుస్థితిలో ఉన్నావా? ఎవరిని బాగు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఎన్ని తరాలు బాగు చేస్తే మళ్ళీ భారతదేశానికి ఈ సనాతన ధర్మానికి పూర్వ వైభవం సంప్రాప్తిస్తుంది? అలానే వెళ్ళిపోవాలా? డ్రెస్సు మార్చేసుకుని మళ్ళీ మామూలుగా పాత సినిమాల్లోకి వెళ్ళిపోయి 125 సినిమాల్లో పాడా, అది వద్దనుకుని కదా ఇందులోకి వచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏమిటి? మళ్ళీ మన ప్రయత్నం మనం చేద్దాం. పోనీ గీత గొప్ప శ్లోకం చెప్తుంది, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తాడు. అలా ట్రై చేసేవాళ్ళలో ఏ ఒక్కడో మాత్రమే నిలబడతాడు, నన్ను గ్రహిస్తాడు. ఈ రోజుల్లో ఇది ఇంకా పనికిరాదు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి చివరిదాకా వెళదాం, ఏ ఒక్కడో మన మాటలు విని ఏ ఒక్కడో స్పందించినా చాలు, మన జీవితం సార్థకమైనట్టే, ఆ ఒక్కడే చాలు అనుకునేవాడు కూడా ఉంటాడు. ఆ హోపే, ఆ స్ఫూర్తే, ఆ పరమాత్మ స్ఫూర్తే మన ముందుకు తీసుకెళ్తుంటుంది. ఉద్ధరేద ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అనేక ప్రయాణం ఇది పూలబాట కాదు స్వప్న గారు, ఏ ప్రయాణమైనా అలాగే ఉంటుంది. అందులో మీరు ఓ పర్టికులర్గా ఈ మార్గమే అనుకుని ధర్మం 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 అని మీరు అక్కడే నిలబడాలనుకుంటే మామూలు దెబ్బలు తగలవు, కానీ అక్కడే ఉండాలి. ఎందుకంటే చాలా శక్తివంతమైంది. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. అల్టిమేట్గా పోయిన తర్వాత జనాలు మాట్లాడుకునేదే క్యారెక్టర్. బతుకున్న కాలంలో బతకటం ప్రతివాడు బతుకుతాడు. అవును. సో మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీతల శ్లోకం ఆ చావుల దగ్గర పెట్టేసింది ఈ శ్లోకమే. కానీ అసలు జీవిత గమనాన్ని జీవనానికి సంబంధించిన బోధని చేసిన శ్లోకం అదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. పుట్టిన వానికి మరణం తప్పదు. ఎంత కన్ఫర్మ్డ్గా చెప్తున్నాడు. నువ్వేంటి చాలా కాలం ఉందాం అనుకుంటున్నావా? పోతావు. రెండవది, పోయినవాడు మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తున్నాడు. మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మలోనే నువ్వు ఏడ్చినా నవ్వినా ఇదే జన్మ. అందుకని ఎంజాయ్ అనే వాళ్ళ లాగి లంపకాయ కొట్టేందుకు గొప్ప ఆధారం ఈ శ్లోకం. చెప్పినవాడు పరమాత్మ, మనిషి కాదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి, అనివార్యం అంటే పుట్టడం నీ చేతిలో లేదు, చావడం నీ చేతిలో లేదు, ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు. కానీ నీ చేతిలో ఒకటి ఉంది, అదేంటంటే చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం. అది నీ చేతిలో ఉంది, తగలెట్టుకోకు, అద్భుతంగా సాధించు దాన్ని. ఆ ప్రయాణానికి తోడయ్యేదే జీవన గీత. అది చాలా గొప్ప మాట. ఆ ప్రయాణానికి తోడైతే దీన్ని మరణగీత చేయకండి, ఇది జీవన గీత. తల్లులారా మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, తండ్రి పాలన, తల్లి లాలన, భాష దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి, సంస్కారం దగ్గర నుంచి, స్పర్శ దగ్గర నుంచి, ప్రపంచాన్ని చూపించడం దగ్గర నుంచి అన్నీ తల్లే చేస్తుంది. పిల్లవాడు చెడిపోతే మరి ఎంత ప్రయత్నించినా బాగుపడకపోతే ఆ తర్వాత వాడి కర్మ. కానీ పిల్ల చెడిపోతే, పిల్లవాడు బాగుపడితే తల్లిని అంటారు. ఎందుకంటారంటే వాడి కనుసన్నల్లోనే, ఆవిడ కనుసన్నల్లోనే వీడు పెరుగుతాడు. నువ్వేం చెప్పలేదా చిన్నప్పుడు?
అంటారు. అందుకని బాల్య దశ నుంచే వాడికి ఆ వైబ్రేషన్స్, ఆ శబ్ద తరంగాలు, తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ చెప్తున్నప్పుడు ఆ ఉచ్చారణ చూడండి, అది ఎంత 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 మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో భగవద్గీత చదవండి, భగవద్గీత చదువుకోవాలనుకునేవాళ్ళు నా కోసం సంస్కృతం నేర్చుకోండి. ఇప్పుడు ఆయన 2 హోంవర్క్లు పెట్టాడు మనకి. సంస్కృతం నేర్చుకోమన్నాడు, భగవద్గీత తెలుసుకోమన్నాడు. భగవద్గీత తెలుసుకుంటే ఆత్మహత్యలు ఉండవు. భగవద్గీత నేర్చుకుంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం సాగించవచ్చు. భగవద్గీత తెలుసుకుంటే లైఫ్లో క్లారిటీ వస్తుంది. భగవద్గీత చదువుకుంటే జీవితం విలువేమిటో తెలుస్తుంది. భగవద్గీత నేర్చుకుంటే ఎలా పడితే అలా బతకం. చాలా గొప్ప మాట, చాలా విలువైన ఈ సంపదని శాశ్వతంగా మిగిలిపోవడానికి ఏ పని చేస్తే చిన్నప్పటి నుంచే. మీరు ఇందాక క్లారిటీ అన్నారు చూడండి, నాకు బాగా నచ్చేసిన పదం, సేనయోరుభయోరు మధ్యే రథం స్థాపయమేచ్యుత. క్లారిటీ ఉన్నవాడు, పిచ్చ క్లారిటీ ఉన్నవాడు అర్జునుడు. అందుకని అర్జునుడు ఎంచుకుంది. అర్జునుడుకున్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మనం యుద్ధం చేయబోతున్నాం కదా, యుద్ధం నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను గమనించేంత దగ్గరగా ఇరు సేనల మధ్యలో మన రథాన్ని నిలబెట్టు కృష్ణ అని అడిగాడు అతను. దూరం నుంచి స్టార్ట్ అంటలేదు, దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాడనమాట. అది క్లారిటీ. ప్రతివాడికి జీవితంలో ఆ స్పష్టత ఉండాలి. నేను దేనికి పనికొస్తాను, దేని మీద సాధన చేస్తే నేను అత్యున్నతుడు అవుతాను, ఎందులో సాధన చేస్తే 10 మందికి స్ఫూర్తిదాయకమైన వాడిని అవుతాను. ఇన్స్పిరేషన్, చిన్న మాటలు కాదు స్వప్న గారు ఇది. అవును. దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తే మెకానికల్ లైఫ్ కాదు, ప్రపంచాన్ని నేను ఇప్పుడు లేటెస్ట్ భాషలో చెప్పాలంటే టెస్లా ఓనర్ ఎవడు, అతను ఎలాన్ మస్క్. అతని థాట్స్ ఏంటి? టెక్నాలజీ చరిత్ర మార్చేస్తున్నాడు అతను. అలాగే ఐఫోన్ కనిపెట్టిన వాడు ఏమిటి అంటే, వీళ్ళ స్థాయిల్ని చూసుకుంటే ఏది మెటీరియలిస్టిక్ లైఫ్ వరకు మాత్రమే ఉంటుంది, ఏది తదనంతరం కూడా శాశ్వతంగా ఉంటుంది. అట్లా తదనంతరం కూడా శాశ్వతంగా ఉండే అత్యద్భుతమైన ప్రయోగాలు చేసి ప్రపంచానికి అందించి మంత్రశక్తులను కూడా ప్రపంచానికి అందించిన మహర్షులు, మహనీయులు కేవలం భారతదేశంలోనే పుట్టారు. మిగతా ప్రపంచం అంతా మెటీరియలిస్టిక్ లైఫ్ చుట్టూ తిరుగుతుంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, వెళ్ళినందులో నష్టం ఏం లేదు. కానీ శాశ్వతానందమయ స్థితి అన్నాను చూడండి, మోక్షాన్ని ఆ పదం కనిపెట్టింది, తపస్సు ద్వారా దర్శించింది. ప్రపంచానికి ఈ మార్గంలో వెళ్ళాలని ఈ చిన్న పుస్తకం ఇది. నేను ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణలు చెప్తుంటాను. మీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే ఫ్రిడ్జ్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. మీ జీవితంలో ఎందుకు పనికిరాని టీవీ ముందు గంటల తరబడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకరోజు టీవీ ముందు కూర్చుని పుస్తకం తీసుకుని రివ్యూ రాసుకోండి, ఈరోజు టీవీలో నాకు నచ్చిన అంశాలు అని ఎన్ని ఉంటాయో చూడండి. ఆ టీవీ కోసం మీరు చాలా, ఇది గూగుల్ టీవీ అంటాడు ఒకడు, స్మార్ట్ టీవీ అంటాడు ఒకడు, దాని మీద లక్షలు తగలేస్తున్నాం. ₹10 పుస్తకం భగవద్గీత. దానికోసం ఇది ఎందుకంటే జీవితానికి ఉపయోగపడుతుంది. నీ పిల్లలు నీకు పేరు తెస్తారు, నాన్న ఎంత గొప్ప కొడుకును కన్నావు తల్లి అని మెచ్చుకుంటున్నప్పుడు నీకు కలిగే ఆనందం మీ ఆయన కోట్లు సంపాదించినా ఉండదు. అవును, చాలా గొప్ప జాగృతం చేసే సందేశం చెప్తూ ఇవాళ మీరు చెప్తున్న విషయాలన్నీ గంగాధర శాస్త్రి గారు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోతాయి. ఖచ్చితంగా అందరినీ నిద్రలేపుతాయి. నిజంగా నిర్లిప్తతని, ఒక మౌనం అని కానీ, మంచితనం అని కానీ భ్రమపడుతున్న వారికి చైతన్యం కూడా కలిగిస్తాయి. ఖచ్చితంగా వారికి వారు జాగృతం కావడమే కాకుండా 10 మందికి ఉపయోగపడే చక్కటి జీవన విధానాన్ని ఎంచుకుని, ఎక్కడెక్కడ సందేహాలు కలిగినా కలగకపోయినా భగవద్గీతని పఠనం చేస్తూ, పారాయణం చేస్తూ జీవితాల్ని మలుచుకుంటారని ఆశిస్తున్నాము. చాలా గుర్తు. నేను మీకు కూడా కాంప్లిమెంట్ ఇస్తాను. కారణం ఏంటంటే, కొంతమంది ముందు కూర్చున్నప్పుడు మాత్రమే ఏమంటారు, ఆత్మార్పణ అంటాను చూడండి, పరమాత్మకు మనం ఆత్మనివేదన అంటాను చూడండి. కొంతమంది ముందు కూర్చున్నప్పుడు మాత్రమే మనకు మాట్లాడాలనే ఈ పర్టికులర్గా ఈ విషయాలు చెప్పాలనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. కొంతమంది సంస్కారవంతులైన ఏమంటారు వ్యాఖ్యాతృల ముందు కూర్చున్నప్పుడు మాత్రమే. దేవుడు మీకు అది పుష్కలంగా ఇచ్చాడు. నేను మీ జీవితాన్ని కూడా అద్భుతంగా ప్రజలకు అంకితం అయ్యే మార్గంలో పరమాత్ముడు మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించాలని మీకు అన్నీ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ అన్నీ ఇచ్చారు బంగారు తల్లిలాగా. సో దాన్ని ప్రపంచానికి మనం ఉన్నంతకాలం అంతే. మన ఇద్దరం సహాధ్యాయులమే. మీరు జర్నలిస్టే, మీరు గాయని, నేను జర్నలిస్టే, నేను గాయకుడిని.
మీరు ఈ మార్గంలో ఉన్నారు, ఈ మార్గంలో మీరు చేసే సేవ చేస్తున్నారు, ఈ సేవ అవుట్పుట్ నేను ఇది చాలు అనిపిస్తుంది నాకు, ఇంకేదో చేయాలి, ఇంకా మోర్ దాన్ ఏదో చేయాలి మీరు లోకానికి. ఎందుకంటే అందరి జీవితాలు కాదు, మీరు ఉద్యోగంలాగా చేయట్లేదు. నేను చాలా కాలం దశాబ్దాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఆన్ స్క్రీన్. మీరు చాలా కార్యక్రమాలు చేశారు, జనాల్లోకి వెళ్ళారు, చాలామంది ప్రభావితం చేశారు. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. అన్నమయ్య కీర్తనలే నాకు ఇంకా ఎంత జాగృతం చేస్తాయో మనసులో, నేను మాటల్లో చెప్పలేనండి. మీరు గాయనండి, గుర్తుపెట్టుకోండి. దైవాంశ లేకపోతే, నేను ఎప్పుడు చెప్తుంటాను, గంధర్వాంశ లేకపోతే గాయకుడు కాలేడు, దైవాంశ లేకపోతే వాడు అందగాడు కాలేడు, అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేకపోతే వాడు ప్రభువు కాలేడు. నేను ప్రభుత్వాలకు కూడా చెప్తుంటాను, మన సందులో తిరిగే కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా వీళ్ళందరూ దైవాంశ సంభూతులు. దురదృష్టవశాత్తు వాళ్ళది ఫీల్ కాకపోవడం, వాళ్ళది రియలైజ్ కాకపోవడం వల్లే సమాజంలో అసలు నిరంతరం సేవ చేస్తూ ఉండాలి. ఈ ప్రభుత్వాలు కూడా ఉచితాలు, అనుచితమైన పథకాలు పెట్టి వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఉంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తులన్నీ తిరిగి నేను సమాజం కోసమే ఉపయోగిస్తాను అనుకుంటాడు. ఆధ్యాత్మికవేత్త మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, అది అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా మీరు ఇంత సంకల్పించారు. ఇది ఒక మహాయజ్ఞంలా మొదలయ్యి దీని ప్రభావం ఇంకా రాబోయే కాలమే చెప్పబోతోంది గంగాధర్ శాస్త్రి గారు. ఈరోజు ప్రధానమైన లక్ష్యం ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని భాషల్లోకి, వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని రికార్డ్ చేసి సంగీతపరంగా. ఎందుకు అనుకున్నామంటే పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చదివే పరిస్థితి లేదు జనాలకి. అందుకని మీరు కారులో కూర్చోగానే అట్లా ఆడియో పడేస్తే ఒక శ్లోకం వెళుతూ ఉంటుంది, తాత్పర్యం వెళుతూ ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడి ఉన్నతమైన మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు అది నిద్రపోనివ్వదు. అంత మహత్తరమైన శక్తి ఉంది గీతకి. అందుకని వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి దాన్ని అనువదించి మ్యూజికల్గా రికార్డ్ చేయాలనేది మొదటి సంకల్పం. అల్టిమేట్ సంకల్పం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ భగవద్గీత యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. ఏ ప్రభుత్వం దానికి సంకల్పించి స్థలం ఇస్తుందో, ఎంతమంది మహానుభావులు ఈ యజ్ఞంలో పాల్గొంటారో దాన్ని బట్టి మన అంతిమ ధ్యేయం భగవద్గీత తెలుగునాట భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే. తద్వారా దాన్ని మేము గుడి బడి అంటున్నాం. ప్రపంచానికి జ్ఞానం బోధించిన శ్రీకృష్ణ పరమాత్మకి గుడి, ఆయన బోధించిన జ్ఞాన సందేశమైన భగవద్గీతకి బడి. ఈ రెండు కాంపౌండ్లో ఉండాలి. విశేషమైన ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలనేది సంకల్పం. ఎందుకంటే ప్రపంచంలో ఏ గుళ్ళో చూసినా అక్కడికి వెళ్ళి మనం నేర్చుకొచ్చేది ఏమీ కనపట్టలేదు. తీర్థం తీసుకుంటున్నాం, ప్రసాదం తీసుకుని వస్తున్నాం తప్ప ఒక్క శ్లోకం, ఒక్క మంత్రం మనం తెలుసుకోవటం లేదు. ఇది నాకు అసలు తొలిచేస్తున్న విషయం. తిరుమల వెళ్ళాం, ఆ స్వామివారిని మీరు ఏం ప్రార్థించారు అని అడిగితే అసలు ఒక్క శ్లోకం చెప్పలేడు, నేర్పట్లేదు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ. నేను ఎవ్రీ వీక్ తిరుమల వెళ్తానండి, ఎవ్రీ మంత్ వెళ్తానండి. నాకు మినిస్టర్ తెలుసండి, నేను ఎల్వల్లో వెళ్తానండి తప్ప అస్సలు భగవద్గీతలో ఒక శ్లోకం. ఇంకా నేను కొటేషన్ లాగా చెప్తాను, తెలుగు వాళ్ళలో తెలుగువాడిగా పుట్టినందుకు పోతన పద్యం, భారతీయుడిగా పుట్టినందుకు భగవద్గీత శ్లోకం నేర్చుకోకపోతే నీ అస్తిత్వానికి అర్థం లేదు అని చెప్తుంటారు. మిగతావన్నీ చదువు, ఎవరు చదవద్దన్నారు? ప్రపంచం అంతా తిరిగి ఎవరు వద్దన్నారు? నీ దేశం వైభవం, నీ దేశం గొప్పతనం తెలుసుకోకపోతే అంతే. ఇది ఈ వాహిని అది కొనసాగుతుంది. బట్ ఇంత విశేషమైన ఏమంటారు ఈ సంవాదాన్ని, ప్రశ్నోత్తరాయణాన్ని, ఇంత భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు ఐ డ్రీమ్ వారికి కూడా నేను, వాసుదేవరెడ్డి గారు కూడా, ఆయన పేరే వాసుదేవుడు, నాకు అంటే ఈ ఐ డ్రీమ్ పెట్టక ముందు నుంచి, అలాగే వారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి, అప్పట్లో ఏమిటంటే ఈ సీడీస్ ఉండేవి,
సినిమాలకు సంబంధించిన అవునవును, series. తెలుసుగా. ఆ తొలి రోజుల నుంచి కూడా అతను నాకు చాలా మంచి మిత్రుడు. సో ఆయన బాగుండాలి, ఆయన వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలకు మీలాంటి బంగారు తల్లు దీన్ని ఇంకా ఉధృతితో ఇంకా చాలా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ అల్టిమేట్గా ఏంటంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. ఇది నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. జయ ధన్యవాదాలు. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ.